వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ఎటువంటి శుభకార్యమైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా తలుచుకునే పేరు ఒకే ఒకటి, గణపతి. బట్ వై? మనకి మహాదేవుడు ఉన్నాడు, శ్రీరాముడు ఉన్నాడు, హనుమంతుడు, దుర్గామాత, విష్ణువు, ఇలా అందరూ ఉన్నారు. కానీ గణేశుడు ఎందుకు అంత స్పెషల్? ఆయనకే ఎందుకు ప్రథమ స్థానాన్ని ఇచ్చారు? సో దీనికంటూ మనకి రెండు కథలుంటాయి. అందులో ఒకటి అందరికీ తెలిసిందే, కానీ ఇంకొకటి తెలియని కథ కూడా ఉంది. సో తెలియని దాన్ని తెలుసుకునే ముందు ఫస్ట్ తెలిసిన స్టోరీని చూద్దాం రండి. ఈ స్టోరీ మాక్సిమం అందరికీ తెలుసు. అదేంటంటే మనకి దేవతల మధ్య ఒక కాంపిటీషన్ అనేది జరుగుతుంది. అందులో మెయిన్ గా శ్రీ గణేశుడు ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి. సో ఎవరైతే ప్రపంచాన్ని 3 రౌండ్స్ వేస్తారో, అంటే ప్రపంచం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ పదవి ఉంటుంది అని చెప్పేసి మహాదేవుడు అంటాడు. అయితే అప్పుడు దేవతలందరూ తమ వాహనాలని ఎక్కి ప్రపంచమంతా తిరగడానికి వెళ్తారు. కానీ శ్రీ గణేశుడు మాత్రం తన బుద్ధితోటి ప్రపంచం అంటే ఏదో కాదు, తల్లిదండ్రులే ప్రపంచం అని చెప్పి శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తాడు. అప్పుడు తన బుద్ధి కుశలతకి, తన తెలివితేటలకి మెచ్చిన మహాదేవుడు ఎటువంటి శుభకార్యాలైనా అవనియండి లేదా ఎటువంటి పూజలోనైనా ఫస్ట్ గా పూజించేది గణేశుడికి అని చెప్పేసి ఒక వరం ఇస్తాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ప్రథమ పూజ్యుడి కింద గణేశుడినే భావిస్తాం. కాకపోతే ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, కానీ తెలియనిది ఇంకొకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఎప్పుడైనా మీరు మూలాధార చక్రం గురించి విన్నారా? ప్రతి మనిషి శరీరంలో 7 చక్రాలుంటాయి. ఇంకా ఈ అన్ని చక్రాలు ఒకే చక్రం పైన ఆధారపడి ఉంటే అదే మూలాధార చక్రం, లేదా దీన్ని రూట్ చక్ర అని కూడా అంటారు. ఇదే ఫస్ట్ చక్ర అన్నమాట. ఈ మూలాధార చక్రం అనేది హ్యూమన్ బాడీలో ఇక్కడ ఉంటుంది. అండ్ అలాగే మనిషిలో ఉండే ప్రతి ఒక్క చక్రాన్ని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని మూలాధార చక్రం అంటారు. ఒకవేళ మనిషిలో ఈ మూలాధార చక్రం అనేది ఇంబ్యాలెన్స్ గా ఉంటే గనక తన లైఫ్ లో ఇంకా తను చేసే ప్రతి పని కూడా ఇంబ్యాలెన్స్డ్ గానే ఉంటుంది. అందుకే ఈ చక్రాన్ని స్థిరంగా, శాంతంగా ఉంచేందుకు శ్రీ గణేశుడిని పూజిస్తారు. ఎందుకంటే ద గాడ్ ఆఫ్ మూలాధార చక్ర ఎవరంటే శ్రీ గణేశుడే. అందుకే మనం ఏ పూజ స్టార్ట్ చేసినా గానీ ఫస్ట్ గా గణేశుడినే పూజిస్తాం. ఎందుకంటే మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి మనం కలగకుండా ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్ గా ఆ వర్క్ పైనే, ఆ పూజ పైనే మనం కాన్సన్ట్రేషన్ మొత్తం ఉండాలని మూలాధార చక్రానికి దేవుడైన శ్రీ గణేశుడిని పూజిస్తాం. మనిషిలోని కోరికల్ని ఇంకా సెక్షువల్ డిజైర్స్ ని కంట్రోల్ చేసేది ఈ చక్రంని. ఇది సెక్షువల్ హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తుంది, అలాగే దాన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేలా కూడా చేస్తుంది. సో ఫైనలైజ్ చెప్పాలంటే సింపుల్ గా ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఉండడానికి మనం గణేశుణ్ణి ప్రథమంగా పూజిస్తాం. మనం చిన్నప్పటి నుంచి మై ఫ్రెండ్ గణేష, బాల్ గణేష, సో ఇవన్నీ చూస్తూ వచ్చాం కదా. అండ్ అలాగే ప్రతి ఒక్క పిల్లవాడి ఫేవరెట్ ఎవరంటే గణేశుడే అంటాడు, అదే బాల్ గణేష్. కానీ మీకు తెలుసా, గణేశుడికి ఇంకొక రూపం కూడా ఉంది. దీన్ని మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎవరు చూసుండరు. అంటే ఈ విషయం గురించి మ్యాక్సిమం ఎవరికి తెలిసి ఉండదు. దీన్ని ఏ పండితుడైనా కానీ ఏ పూజారి కూడా మనకి చెప్పడు. ఇది కేవలం అఘోరి ఇంకా తాంత్రికులకు మాత్రమే తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే ఈ తాంత్రిక విద్యలు అనేవి ఓన్లీ కాళికామాతని పూజించే వాళ్ళే చేస్తారు అని. అంటే ఈ తాంత్రికులు అందరూ పూజించేది కాళికామాతని మాత్రమే అని అనుకుంటారు. కానీ గణేశుడి 32 రూపాల్లో ఒక రూపాన్ని ఈ తాంత్రికులంతా తాంత్రిక విద్యల కోసం పూజిస్తారు. అదే ఉచ్చిష్ట గణపతి. హిందూ ధర్మం ప్రకారం ఉచ్చిష్ట అంటే అశుద్ధమైనది అని. ఇప్పుడు ఈ ఉచ్చిష్ట గణపతి యొక్క రూపాన్ని గురించి మాట్లాడుకుంటే మంత్రమహానవ్ ప్రకారం ఈయన ఏనుగు తలతో ఎరుపు రంగులో ఉంటాడు అని ఉంది. అదే ఉత్తరకమికాగమనం ప్రకారం చూసుకుంటే ఈయన నలుపు రంగులో ఉంటాడని ఉంది. అలాగే చతుర్భుజాలతో ఈయనకి 3 కళ్ళు ఉంటాయని ఉన్నాయి. అంటే 2 కళ్ళ మధ్యలో త్రినేత్రం అనేది ఉంటుంది. కానీ ఇందులో మనకి గణేశుడి గురించి ఇంకా ఎన్నో చెప్పారు. దాన్ని మాత్రం నేనైతే ఇప్పటి వరకు వినలేదు గైస్. సో అదేంటంటే ఈ గణేశుడితో పాటు ఈయన వడిలో ఇంకొక దేవి కూడా ఉంటుంది. ఆమెనే దేవి విఘ్నేశ్వరి. ఈ దేవత గణేశుడి యొక్క ఎడమ కాలు పైన కూర్చొని ఉంటుంది, అంటే ఎడమ తొడపైన కూర్చొని ఉంటుంది. అలాగే ఈమె దిగంబరంగా ఉంటుంది, అంటే నగ్నంగా ఎటువంటి వస్త్రాలు లేకుండా ఉంటుంది. ఓన్లీ ఆభరణాలు మాత్రమే ఉంటాయి. ఇక అలాగే గణేశుడి యొక్క చెయ్యి తనని తాకుతూ ఉంటుంది. సో ఈ రూపం అనేది గణపతి యొక్క 32 రూపాల్లో ఒకటి. ఈ రూపం అనేది సెక్షువల్ డిజైర్స్ ని రీప్రజెంట్ చేస్తుంది. మనం గనక చూసుకుంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది.
అలాగే లారెన్స్ కోహెన్ అనే ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఏం చెప్పాడంటే ఈ ఉచ్చిష్ట గణపతి అవతారం అనేది ఆ దేవి ఇంకా గణపతుల యొక్క సెక్షువల్ బాండ్ ని రీప్రజెంట్ చేస్తుంది అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే ఈ దేవి మోదికలు అంటే మనకి గణేశుడికి ఇష్టమైనవి ఉంటాయి కదా, సో అవి పట్టుకొని వస్తుందన్నమాట. అయితే ఆ ప్లేట్ అనేది తన వడిలో అంటే తన తొడపైన పెట్టుకొని ఉంటుంది. అప్పుడు గణేశుడు తన తొండంతోటి ఆ మోదికలు తింటున్నట్టు చేసి తన యోనిని టచ్ చేసినట్టు లైక్ ఇలా రీప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈయన చెప్పాడు. అలాగే మనకి ఈ ఉచ్చిష్ట గణపతి యొక్క టెంపుల్ కూడా ఉంది. అది ఎక్కడో కాదు, తిరునేల్వి అనే ఒక ప్రాంతంలో ఉంది. ఆ గుడే మణిమూర్తీశ్వరం టెంపుల్. అండ్ ఇక్కడ భక్తులు తనని సంతాన దాత కింద పూజిస్తారు. అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని భావిస్తారు. కానీ ఇంకొక సైడ్ చూసుకుంటే ఈ గణపతిని తాంత్రికులు ఎక్కువగా పూజిస్తారు. వాళ్ళేమని నమ్ముతారంటే ఈ ఉచ్చిష్ట గణపతిని పూజించడం వల్ల తమలోని కుండలిని శక్తి జాగృతమవుతుంది అనుకుంటారు. ఈ గణపతిని కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. అలాగే ఎవరికైనా హాని చేయాలని, ఆఖరికి ఎవరినైనా చంపడానికి కూడా ఈ తాంత్రికులు ఈ ఉచ్చిష్ట గణపతికి పూజలు చేస్తారు. ఈ పూజలు చేసేటప్పుడు వాళ్ళు నగ్నంగా ఉండి మరీ చేయాలి. కానీ ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. రీసెంట్గా ఒక స్టోరీ కూడా విన్నాను. ఈ స్టోరీ వింటే మీకు ఖచ్చితంగా కన్నీళ్లు ఆగవు. అదేంటో తెలుసా? మహారాష్ట్రలో ఒక 27 ఏళ్ల అమ్మాయి తన భర్త ఇంకా తన మరుదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చింది. అండ్ ఆ కంప్లైంట్ ఏమని ఇచ్చిందంటే తన ఇంటి వాళ్ళే తనని సెక్షువల్గా ఇబ్బంది పెట్టేవాళ్ళు అని. అది కూడా దేనికో కాదు, గణపతి పూజ కోసం. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే తన భర్తలు ఇంకా మరుదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వీళ్ళంతా కలిసి తనని కట్టేసి తన మెన్స్ట్రువల్ బ్లడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకునే వాళ్ళంట. అది కూడా ఎందుకంటే ఈ తాంత్రిక పూజలు చేయడానికి. అలాగే ఆమె ఇంకా ఏం చెప్పిందంటే ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ కోసం వాళ్ళు ఈమెకి 3 రోజుల పాటు తిండి పెట్టకుండా ఉండేవాళ్ళంట. సో అలాగైతే ఎక్కువ బ్లడ్ వస్తుంది అని. అండ్ ఈ బ్లడ్ తీసుకొని అఘోరీ ప్రాక్టీసెస్ అంటే మనకి తాంత్రిక విద్యలు చేయడానికి ఈ బ్లడ్ని యూజ్ చేసేవాళ్ళంట. అది కూడా ఒక్కసారి కాదు, లాస్ట్ 4 years నుంచి ఇలానే చేస్తూ వస్తున్నారంట. సో చివరికి ఈమె 2023లో ధైర్యం తెచ్చుకొని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. అండర్ ద మహారాష్ట్ర ప్రివెన్షన్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్ అండ్ అదర్ ఇన్ హ్యూమన్ ఈవిల్ అండ్ అఘోరీ ప్రాక్టీసెస్ అండ్ బ్లాక్ మ్యాజిక్ యాక్ట్. కానీ ఈ స్టోరీ నేను ఎప్పుడైతే విన్నానో నాకు చాలా బాధ కలిగింది గైస్. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇది బయటపడ్డ ఒక ఇన్సిడెంట్, కానీ ఇంకా బయటకి రానివి ఎన్ని ఉన్నాయి, రోజుకి ఎన్ని జరుగుతున్నాయి, ఇలా మనకి తెలియనివి ఎన్నో ఉన్నాయి. సో మనం భగవంతుణ్ణి భక్తిగా పూజించి మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా సమాజానికి ఉపయోగపడేలా పూజిస్తే అది చాలా మంచిది. కానీ ఇటువంటి అఘోరీ ప్రాక్టీసెస్ ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఈ తాంత్రిక విద్యల కోసం ఒకరిని హింసించి మరీ అంటే మానవత్వం లేకుండా ఇంకొకరికి ఇబ్బంది కలిగిస్తూ ఇలా దేవుణ్ణి పూజిస్తే అది మంచిదే అంటారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకరికి మంచి అనిపించింది, ఇంకొకరికి చెడు అనిపిస్తుంది. అండ్ కొంతమంది మంచి కోసం దేవుళ్ళని పూజిస్తే, కొంతమంది ఇలా తాంత్రిక విద్యలు చేసి బ్లాక్ మ్యాజిక్ చేసి ఇంకొకరిని అట్రాక్ట్ చేసుకోవడానికి వశీకరణ, సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీనిపైన నేనైతే స్పందించాలనుకోవట్లేదు గైస్. మీ ఒపీనియన్ ఏంటో మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. నేను మీకు చెప్పాలనుకున్నది ఒకే ఒకటి, అదేంటంటే గణేశుడిలో ఇటువంటి రూపం కూడా ఒకటి ఉంది, దీన్ని తాంత్రికులు ఇలా ఉపయోగిస్తారు అని. ఈ స్టోరీ నేను తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు చెప్పాలనిపించింది. అండ్ అలాగే గణేశుడికి సంబంధించి మనకి ఇంకా ఎన్నో స్టోరీలు ఉన్నాయి. అండ్ వాటి గురించి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూసారు కదా గైస్, మన ఛానల్లో ఇటువంటి డాక్యుమెంటరీ వీడియోస్ ఇంకా అలాగే అన్సీన్ అండ్ అన్నోన్ స్టోరీస్, మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పేవి, మన సమాజానికి ఉపయోగపడేవి మాత్రమే పెడతాం. అండ్ ఇటువంటి కంటెంట్ మొత్తం వెతికి మీ దాకా తీసుకురావడానికి మా ప్రయత్నం ఎంతో ఉంటుంది గైస్. సో మీరు మా కష్టాన్ని గుర్తించి వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేయండి, అది మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది, దానివల్ల వాళ్ళు తెలుసుకోలేని విషయాలు ఎన్నో తెలుసుకుంటారు. సో గైస్, అలాగే ఇంకొక విషయం, ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ మీకు ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్ గైస్, ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.